ఇది దేశానికి ప్రమాదకరం. ఓకే. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల విషయంలో కూడా అక్కడ ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రభుత్వాలు పడిపోయినాయి. అంబేద్కర్ గారు చెప్పారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మరి చంద్రబాబు నాయుడు మోడీలు కలిసి చేసినటువంటి కుట్ర ఇది. ఎస్సీలను సుప్రీంకోర్టు ద్వారా మరి రిజర్వేషన్లు విడగొట్టారు. ఇది ప్రమాదకరం. చంద్రబాబు నాయుడుకి నేను హెచ్చరిక చేస్తున్నా, నువ్వు పప్పులో కాలు వేసావు, జాగ్రత్తగా కాలు బయటకు పెట్టమని నేను చంద్రబాబు నాయుడుకి సూటిగా తెలియజేస్తున్నా. ఈరోజు కర్నూలులో ఉన్నాడు ఆయన. కర్నూలులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి నేను తెలియజేస్తున్నా, ఎస్సీల జోలికి నువ్వు రాబాకు. ఇది పందరాస్ బాక్సు. ఇది ఓపెన్ చేస్తే కుట్టుతాయి, వచ్చి కుట్టావంటే కనపడకుండా పోతావు, జాగ్రత్త. రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం, మనందరికీ సంబంధించినటువంటి దేవస్థానం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. వేలాది కోట్ల రూపాయలు పేదవాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు వేసినటువంటి డబ్బుతో ఈరోజు కోట్లాది రూపాయలు అక్కడ ఉన్నాయి. ఈరోజు ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మరి ఈ మధ్య అక్కడ కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైళ్లు కాలిపోయినాయి. ఎక్కడైతే కాంట్రాక్టులో డబ్బులు ఇచ్చారో అక్కడ కాలిపోయినాయి. దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి డబ్బుని వృధా చేశారు. అందులో 10% తీసుకున్నారు. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి పోయిన ప్రభుత్వంలో. ఇది తప్పు. రెండోది 500 రూపాయలు బ్రేక్ దర్శనాలని ఒకటి ఉంది. ఆ బ్రేక్ దర్శనాల్లో కూడా అవినీతి దాగి ఉంది. చిన్నవాళ్ళు చేసేది కాదు, పెద్దవాళ్ళే వేల సంఖ్యలో 500 రూపాయల టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. మూడో విషయం, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అవినీతిమయంగా తయారైపోతాం. 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది మోడీ ప్రభుత్వంలో. అది ఎక్కడంటే బొంబాయిలో స్టాక్ ఎక్స్చేంజ్లో 2 లక్షల కోట్ల రూపాయలు తప్పుడు మార్గంలో వెళ్ళాయి. దేశ డబ్బు, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే విధంగా ఉంది వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిర్ణయం. బుచ్ అనే ఒక ఆవిడికి లంచాలు ఇచ్చి ఆయన ప్రధానమంత్రికి మంచి అనుచరుడు, స్నేహితుడైనటువంటి అదాని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీలో విపరీతమైనటువంటి అవినీతి దాగి ఉంది. ఈరోజు ఢిల్లీలో ఆఫీసులు అందరూ పోయేదానికి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా బావచ్చు, ఈరోజు పోయేదానికి లేదు. కోటీశ్వర్లకే అవకాశాలు ఇస్తున్నారు ఆఫీసుల్లో. ఇది తప్పు. కార్పొరేట్ ఆఫీసులు నడుపుతున్నాడు మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని. దీన్ని నేను ఖండిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు వచ్చి 3 నెలలు అయింది. ఏమి చేశాడు 3 నెలల్లో? రేవంత్ రెడ్డి చూడు, మొన్న రైతులకు రుణమాఫీ చేశాడు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు. ఎక్కడ అసలు మాఫీ లేదు, ఏమీ లేదు. మరి పింఛన్లు అనేది ఎండిఓలు ఇచ్చుకుంటారు, లేకపోతే సర్పంచులు ఇచ్చుకుంటారు. అది ఇచ్చేదానికి మరి ముఖ్యమంత్రి వెళ్ళి ఊరికి వెళ్ళి పింఛన్లు పంచుకుంటున్నాడు. పింఛన్లు పంచేదానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. మరి ఇంకోటి కూడా చేస్తున్నాడు. మరి అన్నా క్యాంటీన్లు, ఏంది నువ్వు పెట్టిన అన్నా క్యాంటీన్లో 100 క్యాంటీన్లు పెట్టి ఇదిగో అన్నం పెడుతున్నానని చెప్పి వచ్చి ఆయన పెడుతున్నాడు. ఏంది ఎన్ని దగా పనులన్నీ ఆపేసి రుణమాఫీ చేయి. ఈ మధ్య ఊరికే మాట్లాడుతున్నాడు పరిశ్రమలు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 400 పెద్ద పరిశ్రమలు తీసుకొని వచ్చింది. 5 ఆర్థిక బండల్లో శ్రీశిడిలో 200 తీసుకొచ్చింది. నేనే ఎప్పుడూ మాట్లాడలేదు పరిశ్రమలని. ఊరికే దగా మాటలు మాట్లాడి పరిశ్రమల పేరుతో మభ్య పెడుతున్నాడు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, ట్యాక్సులు పెరిగిపోయినాయి. పేదవాళ్ల పరిస్థితి
చాలా బలహీనంగా ఉంది. ఒకప్పుడు షాపులు ఇదంతా హాయిగా దర్జాగా ఉండేవాళ్ళు. షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు వ్యాపారాలు జరగటం లేదు. దీనికి కారణం ట్యాక్సులు. అంతేకాదు మరి చిన్న చిన్న చిల్లర అంగళ్ళు పెట్టేదానికి కూడా కోటీసులు వచ్చి కూర్చుంటున్నారు. గూడూరు టౌన్లో కూడా వచ్చి కూర్చో ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ తప్పకుండా వస్తుంది. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయ్యేదానికి సూచనలన్నీ కనపడుతున్నాయని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. వైసీపీలో వలసలు పెరిగాయి సార్. ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్సీలు ప్లస్ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేశారు. కొంతమంది టీడీపీలో జరుగుతున్నామని ప్రకటించారు. మరి కొంతమంది భవిష్యత్తు ప్రకటించారు. వైసీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళారు అలికి. అదేమి ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ కాదు, అవకాశవాద పార్టీ. ఉన్నటువంటి వాళ్ళందరూ అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు, ఉండలేకపోతున్నారు. అధికారం పోగానే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ పార్టీ రాబోయే 6 నెలల్లో 0 అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా మరి అయోమయం అని తెలియజేస్తారు. కాంగ్రెస్లో ఏమైనా కలుస్తున్నారా? ఎవరైనా రావచ్చు. రామకృష్ణయ్య గారు కూడా వచ్చారు, మాతోటి కలిశారు. మరి ఎవరైనా రావచ్చు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇది ఒక పెద్ద విశాలమైనటువంటి పార్టీ. మా సిద్ధాంతాలను నమ్మి ఎవరైనా వస్తే అందరిని ఆహ్వానిస్తాం. నెల 6వ తేదీ మోడీ గూడూరు నియోజకవర్గ పర్యటన ఉంది సార్. పారిశ్రామిక ఓపెనింగ్ క్రిక్ 6వ తేదీ వస్తారో 20వ తేదీ వస్తాడు. నేను